హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మూర్తి. ఇక్కడ వచ్చిండే విషయం ఏంటంటే, ఇక్కడే మన ముంగానపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంకి దగ్గరలోనే ఇక్కడ నరసింహస్వామి అనే దేవస్థానం ఉంటుంది. అది ఈ దేవస్థానము ఏ విధంగా ఇక్కడ వస్తే ఏ విధంగా ఇది ఇంప్రూవ్మెంట్ అయ్యా, ఇది ఎట్లా స్థాపన చేస్తాము. చూడండి, ఇక్కడ ఆ మహానుభావుడు వచ్చి నరసింహస్వామికి నైట్ ఇక్కడికి చేరుకుంటే, ఇక్కడ వాన వర్షం వచ్చేసి వచ్చినప్పుడు ఆయనకి ఉండేదానికి స్థలం లేకపోతే అప్పుడు ఆ గుండు ఇట్లే ఒకటి అడ్డపెట్టుకొని ఆ మహానుభావుడు ఇక్కడ పౌలిచ్చినాడు. అప్పుడు పౌలిచ్చి ఆ నైటే ఆ మహానుభావుడు మాయమైపోతే పొద్దున్న ఆ ఊరు జనమంతా వచ్చి చూసినప్పుడు దానంతకు అదే దేవస్థానం గుండె, ఒక చిన్న గుండె మీద పెద్ద గుండు, వికారమైన గుండు నిలుచుకుంది. అప్పుడు ఈ జనాలంతా, చుట్టుపక్కల ఉండే జనాలంతా ఆశ్చర్యం పడిపోయి ఇది ఏమిది అంటేనే ఇచ్చేసినాడు. అంతా ఇక్కడ చూస్తే ఇక్కడ నరసింహస్వామి, మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదంతా జనాలకు ఒక విచిత్రం అయిపోయింది. అప్పుడు జనాలంతా ఆశ్చర్యం పడిపోయి ఏమిది ఇట్లుంది చూస్తే ఆ మహానుభావుడు రూపంలో జనాలకంతా దర్శనం అయిపోయి అప్పుడు వాళ్ళు ఇది కదిరిగుట్ట, ఇది కదిరి నరసింహస్వామి దేవస్థానము కదిరిగుట్ట అని పేరే చెప్పుకుని ఇప్పుడు దీన్ని కదిరిగుట్ట అంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, మన లక్ష్మీదేవమ్మ గారు అక్కడ ఉన్నారు. ఆయనతో నమస్కారం చేస్తున్నాము. చూడండి, మళ్ళీ ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఈ గుండు చూడండి, ఈ గుంటు మీద ఇక్కడ చూడండి, ఇది చిన్న ఒక రాయి, ఆ రాయి మీద ఇంత వికారమైన గుండు ఉందంటే ఇదంతా ఆ మహానుభావుని మహిమ, ఆ నరసింహస్వామి మహిమ. అందుకే ఇక్కడికి పేరే వచ్చేసింది కదిరిగుట్ట అని. ఇక్కడ చాలా సత్యము. అందరూ మీరు ఏం కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా మీరు వచ్చి ఇక్కడ దండ పెట్టుకొని ఆ మహానుభావునికి దండ పెట్టుకుని పూజ చేస్తే మీకు అన్ని కోరికలు తీరుతాయి. మళ్ళీ ఈ గ్రామస్తులంతా ఎప్పుడు చెప్తుంటారు కదిరిగుట్ట అని. అందుకే మాకు ఎప్పుడో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలు, సార్ మాకు ఒక వీడియో చేయండి కదిరిగుట్ట అని ఒక దేవస్థానం ఉంది అంటే. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే చూస్తే చాలా జోరుగా ఉండే ఆ మహానుభావునికి నమస్కారం వేసుకున్నాము. అందుకే భక్తులారా అందరూ దయచేసి ఆ మహానుభావుని దేవస్థానంకి వచ్చి కదిరిగుట్ట అని ముంగానపల్లి గ్రామంకి దగ్గరే ఉంది. బట్లపల్లి అటుకి 3 కిలోమీటర్లు. ఆ బట్లపల్లి బస్ ఎక్కితే ముంగానపల్లికి వచ్చి అక్కడి నుంచి కొంచెం ఎగకు వస్తే ఇక్కడే దేవస్థానం ఉంది. మీరంతా భక్తులకంతా ఆ మహానుభావుని ఒక ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, భక్తులరా ఇక్కడ మన ముంగానపల్లికిను కోనకుంట్లో ఒక దేవస్థానం ఉంది. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అంటారు, లక్ష్మీ నరసింహస్వామి అంటారు, కోనకుంట్రాయ స్వామి అంటారు. అన్ని విధాలు ఆ మహానుభావుడు అన్ని రూపాయలు ఇచ్చి అక్కడ నిలిచినాడు. అక్కడ విశేషం ఏమంటే, రేపు అంటే శనివారము చాలా విశేషమైన పూజలు ఉంటాయి. చాలా విశేషమైన పూజలు పునస్కారాలు. ఆ మహానుభావుని భక్తాదులంతా అందరూ 1000 వేలాది మంది వస్తుంటారు. అంతా అక్కడికి వచ్చి ఆ మహానుభావుని దర్శించుకొని ఆయప్ప భక్తికి పునీతులైపోతారు. మీరు దయచేసి శనివారము అక్కడికి వచ్చి అన్నప్రసాదం ఉంటుంది, తీర్థ ప్రసాదం ఉంటుంది. మీరు దయచేసి రావాలని భక్తాదులు అందరికీ మనవి చేసుకుంటున్నాను. చాలా జోరుగా ఉంటుంది శనివారము భక్తులారా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమంటే, ప్రతి పున్నానికి గిరి ప్రదక్షిణ ఉంటుంది. అంటే కోనకుంట్లో ఆ మహానుభావుని కొండంతా చుట్టేసుకొని వచ్చి అక్కడ పూజలు చేసుకుని మళ్ళీ వేలాది మంది వస్తారు. చాలా దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చి ఆ మహానుభావుని కొండంతా రౌండ్ వేసి ప్రదక్షిణ చేసుకుని ఆ మహాను దండ పెట్టుకొని పోతుంటారు భక్తులరా. మళ్ళీ మీరందరూ ఇంకా రావాలని, ఇంకా జోరుగా ఇంకా జనాలు జాస్తి రావాలని, భక్తులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆ భగవంతుని పరంగా మీకు నేను కోరుకుంటున్నాను భక్తులరా. ఆ కోనకుంట్లో ఆ మహానుభావుడు అంటే ఎంతో ప్రసిద్ధమైన దేవుడు. ఎప్పుడో ఏళ్ళు ఇంకా ఆ మహానుభావుడు అక్కడ నిలిచిండేది. మీరంతా దయచేసి వేలాది మంది భక్తులు వస్తుంటారు, పాదయాత్ర చేస్తుంటారు. వాళ్ళ కోరికలేమో వచ్చి ఆ మహానుభావుని అడుగుతుంటుంటారు. మీరందరూ వచ్చి ఆ మహానుభావుని ఆశీర్వాదం తీసుకుని అందరూ పోవాలని భక్తులు మనం చేసుకుంటున్నాను.